ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ వందో భాగం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరకాండ 100వ భాగం గురించి శ్రవణం చేద్దాం. అంత ఒకనాడు యుధాజిత్తు మిక్కిలి తేజస్సు కలవాడును మహర్షి శ్రేష్ఠుడును అంగీరుని పుత్రుడును తన గురువును అయిన గార్గుని దశరథ పుత్రుని చెంతకు పంపెను. కంబళములను రత్నాదులను వస్త్రములను 10,000 గుర్రములను రామచంద్రునకు ఈయ పంపెను. అతని రాకను విని రాజశ్రేష్ఠుడైన రాముడు సోదరులతో గౌరవ పురస్కారముగా ఎదురేగెను. అట్లొక క్రోశ దూరం ఎదురేకి అతనిని చూచి దేవేంద్రుడు బృహస్పతిని పూజించిన విధంగా పూజించి అతడిచ్చిన ధనములను స్వీకరించి కుశల ప్రశ్నలు అడిగాను. ఉపనిష్ఠులైనటువంటి ఆ బ్రాహ్మణునితో రాముడు ఇట్లా అడిగాను: అయ్యా మునీంద్ర, మా మేనమామ క్షమ్మే కదా, ఏమి పనిని కూర్చి మిమ్మిచ్చడికి పంపించను? ఆయన వాక్యములను చెప్పడం అడగా ఆ బ్రహ్మర్షి నయముగా మీ మామ చెప్పినదంతయో చెప్పదను, విననిష్టమైన వినవయ్యా. సింధు నదికి 2 ప్రక్కల ఉన్న దేశము ఫలములు దుంపలతో ఒప్పుచున్నది. దానిని రక్షించువారు గంధర్వ శ్రేష్ఠులు, ఆయుధములు గలవారు, సాహసవంతులు, యుద్ధములందు నేర్పరులు, 3 కోట్ల మంది తైలేసిన పుత్రులు. ఓ రాఘవ, దారుని యుద్ధమునందా గంధర్వపురమును గెలిచి నీ రాజ్యమున కలుపుకొనుము. ఇది ఇష్టమైన చేయుము, లేనితో వదిలివేయము. తగని కార్యము అహితము నేను చెప్పనయ్యా. ఓ సూరశ్రేష్ఠ, ఆ రాష్ట్రముల వంక ఎవరికైనా పోవుటకు శక్యము కాదయ్యా అని చెప్పగా శ్రీరాముడు ఆ మాటలు విని ప్రేమతో కైకేయి పుత్రుడైన భరతుని కోరికతో చూచెను. మునిశ్రేష్ఠుని చూచి, వీరిద్దరును భరతుని పుత్రులు. అతడ తమ తాత తమను పూని రక్షించుండగా నివసించదురు. తక్షుడు పుష్కరుడును వీరిరువుల్ని సైన్యము తోడుగా వచ్చి భరతునితో పంపదను. విరోధి సంగములను యుద్ధమున కూల్చి బాహుబల శక్తితో ఆ పట్టణమును స్వాధీనము చేసుకుని దాన్ని 2గా విభజించి వీరులకు నేర్పుగా పంచి ఇచ్చి భరతుడు తిరిగి ఇచ్చటకు వచ్చును. ఓ మునీంద్ర అని చెప్పగా తగు విధముగా సైన్యములనిచ్చి బాలులను శుభనక్షత్రమున పట్టాభిషిక్తులను చేసి శుభనక్షత్రమును పంపగా పుత్రులతోనూ బ్రహ్మతో సమానుడైన గార్గునితోడును కైకపుత్రుడు వైభవముతో పురము విడిచి బయలుదేరను. రామునిచే అనుసరింపబడిన ఆ సైన్యము ఇంద్రునితో కూడినది వలె దేవతలకు కూడా తేరి చూడరాందే తోచను. ఈ విధముగా బయలుదేరి దూరము వెళుతుండగా మాంసభోజులైన ప్రాణులను, రాక్షసులను, భూతములను యుద్ధమున గంధర్వుల మాంసమును కడుపారా తినుటకై సైన్యము కంటే ముందుగా నడిచెను. పులులను, సింహములను, పందులు ముందుగా పోవుతుండా సూర్యవంశజుడు 1 నెల 15 దినములు దారియందు విలాసముగా ప్రయాణము చేసి సైన్యముతో భరతుడు కైకేయపురము చేరగా కీర్తింపబడిన శౌర్యము గల భరతుడు వచ్చిన వార్త తెలిసి యథాచిత్తు తన సైన్యములతో తరలను. దీంతో 100వ భాగం పూర్తయింది. వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వరకు 100 భాగాలు ఉత్తరాఖండ విన్నారు. ఇంకా 11 భాగాలనే. ఈ 11 భాగాలతో ఉత్తరాఖండ పూర్తవుతుంది. ఈ 11 భాగాలను శ్రద్ధగా శ్రవణం చేసి ఆ సీతారామచంద్రుల
కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రసాద్.